హైదరాబాద్ వ్యాప్తంగా కూడా గణేష్ నిమజ్జనాలు ధూమ్ధామ్గా జరుగుతున్నాయి. అండ్ మన ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం చాలా సంపూర్ణంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి వర్షాలు ఎక్కువ పడి విగ్రహం మొత్తం నిమజ్జనం జరిగింది. అలాగే బాలపూర్ గణేష్ కూడా వచ్చేస్తూ ఉన్నారు. అన్ని నలువైపులో ఉన్నటువంటి గణేష్ విగ్రహాలన్నీ కూడా నిమజ్జనానికి గంగమ్మ ఒడికి క్యూ కడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎస్, హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు చాలా చోట్ల కూడా ఇవాళ గణేష్ నిమజ్జనం ఉత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతోంది. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ హుస్సేన్ సాగర్లోనే 25 నుంచి 30K అంటే 30,000 విగ్రహాల వరకు నిమజ్జనం జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎక్కడ చూసినా కోలాహల వాతావరణం కనిపిస్తోంది. రైట్, ఈ జోష్ని మరింత జోష్ఫుల్గా మరింత హ్యాపీగా షేర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్స్. సో మనతో పాటు ఉన్నారు శ్రీకీర్తి, నజీరుద్దీన్, అలాగే కీర్తన. సో మంచి పాటలతో ఈ పండుగని మరింత జోష్ఫుల్గా చేయబోతున్నారు. హలో, ఎలా ఉన్నారు? జోష్ కనిపించట్లేదు అక్కడ, చూసారా ఎంత మంది, అసలు ఎంత కోలాహలం, డబ్బులు, వాయిద్యాలు, ధూమ్ ధామ్, డీజేలు, తీర్మార్లు వేసుకుంటూ చాలా హ్యాపీగా గణేష్ని తీసుకెళ్తున్నారు. సో గణేష్ నిమజ్జనాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరైతే? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఉన్నారు రైట్ నౌ. సో చూస్తున్నాము న్యూస్లో. యూజువల్లీ నేను నిమజ్జనం అంటే నాకు అనిపించేది, నేను మట్టి వినాయకుడిని చేస్తాను అప్పుడు. ఓకే, నేనుగా చేసినప్పుడు దాన్ని వాటర్లో నేనే కలిపేసి దండం పెట్టుకుని అది అంటే ఏమంటారు, నిమజ్జనం అయిపోయాక ఆ వాటర్ని తీసుకెళ్ళి చెట్లకి పోసేస్తాను. ఓకే, సో అలా చేసుకుంటాం నిమజ్జనం. ఓకే, సో మనం ఇంకా ముందుకెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి పాటతో మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. సో రెడీయా మీ ముగ్గురు పాడాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ ఓకే, రెడీ. చాలా అంటే మీరు అంటే ఎత్తుకున్నారు చూడండి, అప్పుడే నాకు ఇట్లా గూజమ్స్ ఇట్లా వచ్చాయి అనమాట. నార్మల్గా ఈ పాట మేల్ కదా, మీ ముగ్గురు పాడుతుంటే ఇంకా చాలా చాలా ముద్దుగా ఉంది మీ వాయిస్, చాలా చాలా బాగా, నాకైతే బాగా నచ్చింది. సో కమింగ్ టు తెలుగు ఇండియన్ ఐడల్, సో ఆ జర్నీని ఎలా చెప్తావు శ్రీకీర్తి? బేసికలీ తెలుగు ఇండియన్ ఐడల్ ఇస్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. అంటే లైక్ మన టాలెంట్ని షోకేస్ చేసుకోవడానికి ఇట్స్ అ రియలీ బిగ్ ప్లాట్ఫామ్. సో అందులో పాడటం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. అంటే లైక్ సెలెక్ట్ అవ్వడం అంటే లైక్ అవుతానో లేదో అన్న హోప్స్, అంటే లైక్ అవుతానన్న హోప్స్తో అయితే వెళ్ళలేదు నేను. వెళ్ళి పాడాలి అని అయితే వెళ్ళాను. అంత పెద్దవాళ్ళ ముందు లైక్ ఆబ్వియస్లీ నర్వస్గా ఉంటుంది. సో పాడాను, సెలెక్ట్ అయిపోయాను. వావ్, నేనే సెలెక్ట్ అయ్యానా అన్నట్టు అనిపించింది నాకు. అండ్ దెన్ అక్కడ నుంచి ఒక్కొక్క ఎపిసోడ్లో లైక్ దిన గండు మూరేలాయిష్ అన్నట్టు లైక్ ట్రై చేస్తూ ఫైనల్స్ దాకా వచ్చాం. అంటే ఇంత పెద్ద షోలో, తెలుగు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షోలో ఫైనల్స్ దాకా రావడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సెలెక్ట్ అవ్వడమే ఒక ఆశ్చర్యం, ఆ జర్నీ ఇంకొక ఆశ్చర్యం, అండ్ ఫైనల్ కి రావడం ఇంకా బిగ్ సర్ప్రైజ్. సో ఫైనల్ లో ఎంతమంది? మొత్తం 5 మెంబర్స్ టాప్. ఓకే, సో ఆ ఫైనల్ లో మీ ముగ్గురు ఉన్నారు. ఓకే, సో కమింగ్ టు నజీరుద్దీన్, హౌ ఆర్ యు? యా ఫైన్. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అంటే సింగర్సా, లేకపోతే మీకు మీ అంతటా మీరు సింగర్ అవ్వాలని అనుకున్నారా? ఫ్యామిలీలో మ్యూజిషియన్స్ ఉన్నారు అక్క. అంటే లైక్ తాతయ్య కాసిం గారు, ఆయన సింగర్, ఘంటసాల గారు సింగర్. ఆయనకి ఘంటసాల గారు అంటే పిచ్చి ఎంత అంటే మా ఊళ్ళో ఆయన సొంత డబ్బులతో ఘంటసాల గారు విగ్రహం పెట్టించారు. అండ్ ఘంటసాల గారి వర్ధంతిని ప్రతి ఇయర్ చేస్తారు. అలా 47 years నుంచి చేస్తున్నారు. సో నాకు మ్యూజిక్ పరిచయం అవడానికి కారణం తాతయ్య అండ్ తాతయ్య వాళ్ళ చెల్లి నాని, ఫాతిమా గారు. వాళ్ళిద్దరి వల్ల నాకు మ్యూజిక్ వచ్చింది. నాని దగ్గర క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నా చిన్నప్పుడు, తాతయ్య దగ్గర సినిమా మ్యూజిక్ నేర్చుకున్నా. సో అలా ఇంట్లో అట్మాస్ఫియర్ వల్ల మ్యూజిక్ నాకు వచ్చింది. చాలా అంటే వాళ్ళని చూసే పెరుగుంటారు కదా, వాళ్ళతోనే పెరిగాను నేను. ఓకే, అమ్మ వాళ్ళ దగ్గర పెరగలేదు. ఓకే, వాళ్ళతోనే ఉన్నారు. నాకు 3 years అప్పటి నుంచి నేను 9th 10th వచ్చే వరకు తాతయ్య దగ్గర పెరిగా. సో అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే ఇంకొకలా టర్న్ అయ్యేదేమో మేబీ. మేబీ. ఓకే, సో ఒక మంచి భక్తి పాట వినాలనుకుంటున్నాను నీ నోటి ద్వారా. రైట్. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని అంతర్యామి
అలసితి సొలసితి కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక భారపు పగ్గాలు పాప పుణ్యములు భారపు పగ్గాలు పాప పుణ్యములు నేరుపునబోవు నీవు వద్దనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని అంతర్యామి. అసలు వితౌట్ మ్యూజిక్ వింటేనే ఇంత బాగుంది, తప్పలేదు ఫైనల్ వరకు రావడంలో. చాలా అంటే చాలా బాగుంది మీ వాయిస్, చాలా డెప్త్ సాంగ్ ఎంచుకున్నారు కదా ఫస్ట్ అమ్మో ఇది ఎట్లుంటుంది అనుకున్నాను, చాలా అంటే చాలా బాగుంది సాంగ్. సో కమింగ్ టు కీర్తన, ఫస్ట్ నీతో నేను సాంగ్ పాడించాలనుకుంటున్నాను. ఏ పాట? వినాయకుడి మీద డివోషనల్ సాంగ్. యా ఓకే. శ్రీ గణేశ శివుని కుమార శ్రితజన వినుత ప్రభో ప్రభో శ్రితజన వినుత ప్రభో. శ్రీ గణేశ శివుని కుమార శ్రితజన వినుత ప్రభో ప్రభో శ్రితజన వినుత ప్రభో. శ్రీ గణనాథ సేవిత పాద శ్రీ గణనాథ సేవిత పాద శ్రీ గణనాథ సేవిత పాద శ్రీ గణనాథ సేవిత పాద. నాగతి నీదని నమ్మితి సదా నాగాభరణాననుదయ గణవా. శ్రీ గణేశ శివుని కుమార శ్రితజన వినుత ప్రభో ప్రభో శ్రితజన వినుత ప్రభో. అసలు ఎక్కడికో తీసుకెళ్ళావు తెలుసా కీర్తన, నిజంగా ఇంత ముద్దుగా ఇంత ప్లెజెంట్గా ఉందంటే వాయిస్ చాలా చాలా బాగుంది. సో గణేష్ నిమజ్జనం ఎప్పుడన్నా ట్యాంక్ బండ్ వరకు వెళ్ళడం ఫ్యామిలీతో నిమజ్జనం ఎప్పుడైనా ఎంజాయ్ చేసిన రోజులు ఉన్నాయా? అంటే మేము ఉండేది కాకినాడ ప్రస్తుతం, ఇప్పుడు ఉంటుంది హైదరాబాద్లో. కాకపోతే ఇప్పటి వరకు అయితే ట్యాంక్ బండ్ వరకు వెళ్ళలేదు. ఓకే, కానీ ఇందాక చెప్పినట్టు నేనే ఎప్పుడో ఒకసారి వెళ్ళాలి, ఎందుకంటే ఓకే చాలా చాలా బాగుంటుంది. రకరకాల ఇప్పుడు హైదరాబాద్ నలుమూలలో అన్ని రకాల వెరైటీ వినాయకులు అందరూ మనం ఒకే దగ్గర చూడొచ్చు అనమాట. న్యూస్ లో చూస్తూ ఉంటాను. అంతే అంటావా? వెళ్తాను. ఓకే, సో నువ్వు పాడిన ఫస్ట్ పాట ఏంటి? అసలు సింగర్ అవ్వాలని ఎప్పుడు అనుకున్నావు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అంటే అంటే మా నాన్నగారు, అమ్మ, తాతగారు అందరూ కూడా మ్యూజిక్ ఇష్టపడతారు, వింటారు. నాన్న పాడతారు అలాగా చిన్నప్పుడు. సో నేను పెరుగుతూ ఇంట్లో భజన్స్ నేర్పించడం కానీ నాన్న వాళ్ళు అలా నేర్చుకుంటూ కర్ణాటిక్ నేను ఫస్ట్ కాకినాడ పెద్దాడి సూర్యకుమారి గారి దగ్గర నేర్చుకున్నాను. దాని తర్వాత మేము తిరుపతి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో రేణిగుంట. సో అక్కడ ఎక్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్వి మ్యూజికల్ కాలేజ్ డాక్టర్ వైవిఎస్ పద్మావతి గారి దగ్గర నేర్చుకుంటూ ఉన్నాను. దాని తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. సో హైదరాబాద్లో లైట్ మ్యూజిక్ రామాచారి గారి దగ్గర నేర్చుకుంటూ ఉన్నాను. సో అలాగా గురువులు సహాయంతో అండ్ మా పేరెంట్స్ సపోర్ట్తో, తాతగారు వాళ్ళందరి సపోర్ట్తో ఇంకా జర్నీ అలాగ కొనసాగుతూ ఉన్నింది. ఇలాగ అక్క వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో అలా జరుగుతుంది. సో శ్రీకీర్తి, నీ సింగింగ్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? సో బేసికలీ నేను 2.5, 3 ఉన్నప్పటి నుంచి లైక్ పాడటం మొదలు పెట్టాను. పెట్టానంట. ఓకే. అండ్ దెన్ అప్పటి నుంచి నేర్చుకుంటూ ఉన్నాను.
కరెంట్లీ నేను కర్ణాటిక్ ఏమో సత్యశివ గారి దగ్గర నేర్చుకుంటున్నాను అండ్ లైట్ మ్యూజిక్ ఏమో రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఇంట్లో మమ్మీ డాడీ అక్క అందరూ మ్యూజిక్ లవర్స్ అండ్ నాన్న మ్యూజిక్ అంటే సాంగ్స్ పాడుతూ ఉంటారు. ఓకే. సో అలా మేబీ ఐ థింక్ నాన్న వల్లనే నాకు మ్యూజిక్ అలా గొంతు కానీ అన్నీ వచ్చేసినాయి. ఓకే. సో నిమజ్జనం ఎలా చేసుకుంటారు మీరు? మీది లోకలేనా, హైదరాబాదేనా? హైదరాబాద్లోనే ఉంటున్నాం. అంటే నార్మల్గా సింగర్గా ఉంటారు కాబట్టి పక్కా మిమ్మల్ని పిలిచి ఒక పాట అయితే పాడిస్తూ ఉంటారు అనుకుంటా నేను. ఎన్నిసార్లు అంటే అదే ఒక సింగర్ అయితే ఇంకా పండగలు వస్తే ఒక పాట తప్పకుండా పాడాలన్నమాట. సో ఇంట్లో మమ్మీ ప్రసాదం కిచెన్, నేను అక్క డాడీ ఇంకా దేవుడు గది దగ్గర డెకరేషన్ మొత్తం. సో డాడీ ఏమో మొత్తం పూలు పళ్ళు అవన్నీ చూసుకుంటారు, నేను అక్క బొట్లు పెట్టడాలు వినాయకుడిని రెడీ చేయడం అవన్నీ మేము చేసుకోవాలి. సో వినాయకుడు తయారు చేసింది ఒక వినాయకుడు అయితే బయట నుంచి మట్టి వినాయకుడిని ఒకటి. సో ఎవరు తయారు చేయాలి, నేనా అక్క? అదే ఒక చిన్న క్యూట్ ఫైట్ లాగా జరుగుతుంది అనమాట. ఓకే. సో అలా వినాయక చవితి కోసం సంవత్సరం అంతా కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. వినాయక చవితి ఒక ఎత్తు అయితే 9 days పూజలు ఒక ఎత్తు, నిమజ్జనం ఇంకొక ఎత్తు, అదే హైలైట్ అన్నమాట. సో ఇప్పుడు మరి ఏదైనా వినాయకుడి సాంగ్ నేను కీర్తన కలిసి గణేష పంచరత్నం. ఓకే. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుర్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గజేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం. అరోగతామదోషతాం సుసాహితీం సుపుష్ప్రతాం సమాహితాయురష్ట్రభూతిమభ్యుపైతి సోచిరాత్. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ రక్ష మాం. జయ గణేశ రక్ష మాం. అంటే నార్మల్గా ఒక పాట భలే పాడారే అనిపించే లోపు ఇంకొక పాటతో ఇంకా నన్ను మెస్మరైజ్ చేస్తున్నారు అనమాట మీరు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో నజీరుద్దీన్, ఇండియన్ ఐడల్ జర్నీ అంతవరకు ఎలా వచ్చారు, దానికి వెళ్ళాలని ఎవరు చెప్పారు, లేకపోతే ఆ ప్రాసెస్ని ఎలా చెప్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిషన్ జరిగేటప్పుడు నా సిఏ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే. సో పీక్ టైం అది. సిఏ చదువుతున్నావు? సిఏ చదువుతూ నా ఎగ్జామ్స్ మొన్న మేలోనే అయ్యాయి. ఓకే. చదువుతున్నప్పుడే కాల్ వచ్చింది, లైక్ ఇలా ఆడిషన్స్ ఉన్నాయి, పార్టిసిపేట్ చేస్తారా, ఇంట్రెస్ట్ ఉందా అని. ఇండియన్ ఐడల్ అంటే అది
నాకు ఎప్పటి నుంచో పాడాలని, అందులో ఆ షోలో పాడాలని. సో ఒక పక్క ఎగ్జామ్స్ అంటే లైక్ ఈ ఎగ్జామ్స్ రాయడం కోసం 9 months ఈ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నా. సో ఆ కరెక్ట్గా ఎగ్జామ్స్ టైంలో ఆడిషన్స్ పడ్డాయి. వెళ్ళాలా వద్దా ఎగ్జామ్స్ పక్క, ఇది కష్టపడ్డాను, అది మిస్ అయ్యింది ఛాన్స్. సో చాలా ఆలోచించాను. తర్వాత సర్లే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు వెళ్ళా ఆడిషన్స్కి. వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. మెయిన్ ఆడిషన్స్, థియేటర్ ఆడిషన్స్, జడ్జెస్ ముందు పాడే ఆడిషన్స్. ఎలా అంటే నాది ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అయితే ఆ రోజు నైట్ నేను స్టార్ట్ అయ్యి తర్వాత హైదరాబాద్ వచ్చి ఇంటికి కూడా వెళ్ళకుండా డైరెక్ట్ అటు నుంచి అంటే హాస్టల్ నుంచి వచ్చి ఆడిషన్లో పాడేసి అలా ఇంటికి వెళ్ళాను. సో అలా షోలో సెలెక్ట్ అయ్యా. సెలెక్ట్ అయినప్పుడే లైక్ వా అంటే లైక్ డ్రీమ్ కమ్ ట్రూ ఆ మూమెంట్ లాగా. ఒక షోలో ఎప్పటి నుంచో పాడాలనుకొని సెలెక్ట్ అయ్యి ఉంటే అమ్మయ్య ఒక సాటిస్ఫాక్షన్. అంటే ఎలా ఉంటుందంటే సెలెక్ట్ అవుతామో తర్వాత విషయం, ముందైతే వెళ్ళి పాడాలి, వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళు జడ్జెస్ ముందు పాడాలి అని ఒక కోరిక. పాడాను, సెలెక్ట్ అయ్యాను. సో సెలెక్ట్ అయ్యాక ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఉన్నదల్లా ఒకటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ రౌండ్ బాగా పాడాలి, ఆ రౌండ్ బాగా పాడి తర్వాత రౌండ్, ఈ రౌండ్ కూడా బాగా పాడాలి, బాగా పాడకపోతే నెక్స్ట్ రౌండ్ బాగా పాడాలి. అలా ఏ రౌండ్కి ఆ రౌండ్ బాగా పాడాలి. జడ్జెస్ కమెంట్స్ తీసుకొని అవి అప్లై చేయాలి నెక్స్ట్ వారం. సో అలా ప్రతి వారం అలా జరిగింది. ఇప్పుడు ఫైనల్స్కి వచ్చాం, చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సో ఒక పాట గణపతిది. సో కీర్తన, సింగర్ కాకపోయి ఉంటే ఏమయ్యేది అని క్వశ్చన్ ఎప్పుడైనా ఎవరైనా వేసారా? అంటే ఇంకా లైఫ్ ఉంది. 9th వరకు అయింది, 10th కూడా 9th క్లాస్ నువ్వు ఇప్పుడు. 9th అక్క. అంటే ఫస్ట్ నుంచి కూడా సింగర్ అవ్వాలి అవ్వాలనే కాదు, అంటే ఈ పాత్రలోకి వస్తానా నేను అనేది కూడా నాకు తెలియదు. అంటే ఈ ఇండస్ట్రీలో కానీ సింగింగ్ కెరియర్ చూస్ చేసుకుంటానని కానీ, లేకపోతే నేను వేరే రూట్కి వెళ్తాను నాకేం ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏమీ అనుకోలేదు. అనుకోకుండా అలా 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 అలాగా వెళ్ళిపోతుంది అంతా ఒక ఫ్లోలో. ఆ ఫ్లో ఎటు వెళ్తే ఇంకా అలాగా గోయింగ్ విత్ ది ఫ్లో అలాగే. అంటే సింగర్స్ కి కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ వేరే నాకు చిన్నప్పటి వరకు అంతా నేను పాడాలి చేయాలని, అంటే 4th 5th వరకు ఏదో నార్మల్ గా నేర్చుకున్నాం. ఓకే అలాగే అవుతుంది. తర్వాత నుంచి చిన్నప్పుడు కదా వాళ్ళు వీళ్ళు పొగుడుతునేసరికి వీళ్ళు ఏదో మనల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఇది నాకు నచ్చింది అన్నట్టు అనిపించి నాకు నేను ఇంకా బూస్టప్ అవుతూ నేర్చుకుంటూ ఉన్నా. అలాగా నేర్చుకుంటున్నాను. ఇప్పుడైతే స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యావు అంతేనా? రెడీయా? జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. గణేశ హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. గణేశ లోకం నలుమూలలా లేదయ్య కులస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరుగా పెరిగెను తెలుసా, చిట్టి ఎలుకను ఎత్తి గట్టి కుడుములు మెక్కి, చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. గణేశ గణేశ గం గణపతి, గణేశ గం 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 గణపతి. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. గణేశ హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. గణేశ వెనకాల కోరస్ బాగుంది. సో ఎప్పుడైనా గణపతిని ఒక మంచి కోరిక కోరడం తీరడం ఇలాంటివి ఏమైనా జరిగినాయా? అలాంటివి చెప్పకూడదు అంటావా? కోరికలు చెప్తే తీరవంటారు. సో అంటే చిన్నప్పుడు అంటే లైక్ నాకు ఇది అంటే లైక్ నాకు ఇది తినాలనిపిస్తుంది, నాకు ఇది కావాలి, నాకు ఈ బొమ్మ కావాలి అట్లా అంటే కోరుకునేదాన్ని. దేవుడా నాకు మమ్మీ డాడీ మంచి మూడ్లో ఉండి నాకు ఈ బొమ్మ అట్లా అట్లా చిన్నప్పుడు. ఇప్పుడైతే ఏం లేదు, జస్ట్ అందరూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. ఓకే, సో తెలుగు ఇండియన్ ఐడల్లో మీకంటే సీనియర్స్ ఉంటారు, మంచి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎటువంటి ఫీలింగ్ వచ్చింది? లైక్ నర్వస్నెస్సా లేకపోతే ఏమైనా నేర్చుకున్నావా వాళ్ళ దగ్గర నుంచి? అంటే బేసికలీ ప్రతి ఎపిసోడ్కి మాకు గెస్ట్గా ఎవరు అంటే లైక్ గెస్ట్స్ వస్తూ ఉంటారు ఎవరొకరు.
సో అట్లా లైక్ అంటే లైక్ అసలు ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాము, షోలో పాడుతున్నాము, అసలు జడ్జెస్ ముందు పాడడమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే గెస్ట్స్ అదే అందులో పెద్ద పెద్ద టాప్ మ్యూజిషియన్స్ ఇన్ ది ఇండస్ట్రీ. అప్పుడు లైక్ చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. అంటే లైక్ వీళ్ళని నేను కలుస్తున్నాను, నేను చూస్తున్నాను, వీళ్ళ ముందు పాడుతున్నాను, వాళ్ళు నా పేరు పలుకుతారు, లైక్ వాళ్ళు నాకు కాంప్లిమెంట్స్ ఇస్తారు లేదా ఇన్పుట్స్ ఇస్తారు, అట్లా ఉంటుంది. అంటే చాలా సరియల్గా అనిపిస్తుంది ఇదంతా. అంటే లైక్ ఇక్కడ దాకా వచ్చాము, పాడాము అని. ఓకే, సో పాడేటప్పుడు అంటే మాకి సంగీత జ్ఞానం లేదు కాబట్టి మీరేం పాడినా మంచిగా అనిపిస్తుంది. సో మీకు కూడా అనిపిస్తుంది అరే ఇక్కడ దీన్ని ఇలా కాకుండా ఇలా పలికితే బాగుండు, ఇంకా బాగా వచ్చేది. సో అలాంటి సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎప్పుడు అంటే ఎప్పుడు పాట పాడేసిన తర్వాత 100% సాటిస్ఫైడ్గా ఉన్నది. ఏ సింగర్ ఉండరేమో నాకు తెలిసి కదా. టెలికాస్ట్లో చూసుకున్న తర్వాత ఎలా ఎంట్రా ఎలా పాడేవా అంటే లైక్ ఇప్పుడు బొమ్మ బ్లాక్ పోస్ట్ వచ్చినా కూడా ఇంకా బాగా పాడగలం అనే ఒక ఉండిద్ది లోపల. సో ఆ పర్ఫెక్షన్ కోసమే ఎవ్రీ వీక్ ట్రై చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈ జర్నీలో తెలుగు ఇండియన్ ఐడల్ జర్నీలో నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? చాలా ఉండుంటాయి, నేనే ఇప్పుడు 10 సార్లు చెప్తుంటా. బెస్ట్ అంటే ఒక్కటని లేదండి, ఒక్కటని చూస్ చేసుకోలేను. ఉన్నవన్నీ అంటే అన్ని బెస్టే, అన్నీ మంచిది. అంటే ఇన్పుట్స్ కూడా ఇచ్చారు, వాటిలో ఇది టాప్ అన్నట్టు అంటే అన్నీ చాలా బాగా చెప్తూ ఉన్నారు. సో అన్నీ కొన్ని మెమరీస్ లాగా అంతే నాకు. సో స్టార్టింగ్లో మేము ముగ్గురు కలిసి ఒక పాట పాడారు. సో ఇప్పుడు నా కోసం ఇంకొక పాట, అంటే నేను ఇంకా చాలా పాడించుకుంటా అనుకోండి, అది వేరే విషయం. ముగ్గురు కలిసి అంటే గణనాయక సాంగ్ ఆల్రెడీ మనం పాడేసామా? పాడేసాం. ఓకే, ఓకే, లాహే లాహే పాడు. యాక్చువల్లీ మేమిద్దరం ఒక సాంగ్ అనుకున్నాం, దట్ ఈస్ లాహే లాహే. ఓకే, సో అది పాడదాం. సరే, తర్వాత అయితే ముగ్గురు కలిసి పాడేది. ఓకే, రెడీ? లాహే 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 లే కొండల రాజు బంగారు కొండ, కొండ జాతికి అండా దండ, మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే, వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే. లాహే 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 లే మెళ్ళో మెలికెల నాగుల దండ, వలపుల వేడికి ఎగిరి పడంగా, ఒంటి బూది జల జల రాలి పడంగా, సాంబడు కదిలిండే, అమ్మ విలుపుకు సామి అత్తరు సెగలై విలవిల నలిగిండే. లాహే 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 లే లోకాలేనే ఎంతోడైనా లోకువ మడిసే సొంతింట్లోన, అమ్మోరి గడ్డో పట్టి బతిమాలినవి అడ్డాల నామాలు, ఆలు మగల నడుమన అడ్డం రావులేటాంటి నియమాలు. ఒకటో జామున కదిరిన విరసం, రెండో జాముకి ముదిరిన విరసం, సర్దుకుపోయే సరసం కుదిరే వేళ్ళకి మూడో జామాయే, ఒద్దిక పెరిగే నాలుగో జాముకి గుళ్ళో గంటలు మొదలాయే. లాహే 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 లే లాహే 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 లే. ఓకే, ఇప్పుడు సింగిల్ గా పాడతాడు నజీర్. నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని, నాలో ఆవేదనే నువ్వాధరించేలని వేదనవ్వాలని, దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచ,
జీవముతో భావముతో సేవలు చేసా ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా. ఏం పాడారండి నిజంగా, ఇంక అక్కడికే తీసుకెళ్ళిపోతారు. ఇంక నేను ఏమైపోతారు మీ పాటలు విని 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 నేను కూడా సంగీతం నేర్చేసుకుంటానేమో అన్నట్టుగా అనిపించింది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కడికో వెళ్ళిపోతాం అనమాట ఇవన్నీ మర్చిపోయి. నార్మల్గా సింగర్స్ అనుకుంటారు చాలామంది బయట వాళ్ళకింటి మంచిగా బాధలో ఉన్న హ్యాపీనెస్లో ఉన్న పాట పాడుకుంటారు అని చెప్పి. ఇవన్నీ మీ వరకు వస్తాయా? ఎవరైనా మీ వరకు ఎప్పుడైనా అలాంటి మాటలు వచ్చాయా? ఏం చెప్తారు వాళ్ళకి? వచ్చాయంటే ఇప్పుడు రాలేదు, బట్ ఆ మాటకు వస్తే ఎవరికైనా పర్సనల్ లైఫ్ ఉండింది. కాకపోతే ఎలాంటి బాధలో ఉన్నా ఏదైనా మ్యూజిక్ అనేది మెడిసిన్ ఎవరికైనా. అది ప్రపంచంలో ఎవరికైనా అది ఎవరి ఫేవరెట్ వాళ్ళకు ఉంటుంది. ఒకరికి స్లో సాంగ్స్ వినడం అంటే ఇష్టం, ఒకరికి స్పీడ్ సాంగ్స్, ఒకరికి వెస్టర్న్ టైప్, ఒకరికి క్లాసికల్. సో అలా ఎవరి ఫేవరెట్ వాళ్ళకి ఏదో ఒక రూపంలో మ్యూజిక్ అనేది హెల్ప్ అయ్యిద్ది. అలాగని పాడుతున్న వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారంటే అది కూడా కాదు. ఓకే,